హైవ్యూర్స్. షర్మిల జగనన్న వదిలిన బాణం, రాజన్న బిడ్డ. ఆమె ఇప్పుడు ఒక రకమైన మాస్టర్ ప్లాన్ని రెడీ చేసుకుంటుందంటే ఆమె కన్నా ముందు అనిల్ రెడీ చేస్తున్నాడు. అనిల్ ఎవరు? బ్రదర్ అనిల్, మన షర్మిల వాళ్ళ హస్బెండ్. బ్రదర్ అన్నది ఆయనకి ముందు వాడతారు, దేవుడు సేవ చేసుకుంటూ ఉంటారు కదా, లైక్. ఈయన ఎందుకు ఏంటి అంటే గతంలో జగన్మోహన్ అధికారానికి తీసుకురావడం కోసం చాలా ఎఫర్ట్స్ ఈయన పెట్టాడు, నో డౌట్. అయితే జగన్మోహన్ 2019లో గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మరి అనిల్కి బావమరిది కదా. సో ఈ బావమరిది బావకి ఇచ్చిన గౌరవం కానీ తన చెల్లికి ఇచ్చినటువంటి స్థానం కానీ ఇవన్నీ ఆయన ఆలోచించుకుంటాడు కదా. ఎంత దేవుని సేవకుడైనా తాను వచ్చేసి అన్ని వదిలేసేసి ఒక మునిలాగో ఋషిలాగో వెళ్ళాల. జన మధ్య ఉంటాడు, సంసార బంధాలు ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అలాంటప్పుడు కోరికలు ఉంటాయిగా, తనకు కూడా అధికారం కావాలని ఉంటుందిగా. ఒక తనకొద్దనుకుంటే తన భార్య కావాలని ఉంటుందిగా. అక్కడ రాజశేఖర రెడ్డి కొడుకు కూతురుగా వీళ్ళిద్దరు ఎఫర్ట్స్ పెట్టినప్పుడు ముఖ్యమంత్రి స్థానం ఆయన తీసుకొని కనీసం గౌరవప్రదమైనటువంటి స్థానం ఏమి ఇవ్వకుండా షర్మిల అలా ఉంటే ఆయన మాత్రం ఏం తట్టుకుంటాడు? తన భార్యని వాడు కూడా వదిలేశారు అన్నదమ్ముడు అని చెప్పేసి ఆయనకు అనిపించదా? అలా అనిపించే గతంలో కొన్ని సందర్భాలలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యతిరేకంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశాడు అక్కడెక్కడ అని చెప్పేసి అది అన్నారు. మా తర్వాత ఏమైందంటే సైలెంట్ అయిపోయారు. బట్ రీసెంట్ టైమ్స్లో ఏమైంది, ఆమె తెలంగాణలో ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా వైఎస్ఆర్టీపీ అన్నది ఏకంగా అసలు ఎన్నికల్లో పోటీయే చేయలే. కాంగ్రెస్లోకి వెళ్దాం ఆమె గట్టి ఎఫర్ట్స్ పెట్టినా తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వద్దంటే వద్దని చెప్పేసి అన్నారు. ఇక ఆ తర్వాత ఏమైంది, కాంగ్రెస్ ఆమె సపోర్ట్గా ఉంటూ ఉన్నా ఆమెను ఎవరైతే తెలంగాణ కాంగ్రెస్లో రానికుండా ఉన్నారో వారిని ఓపెన్గానే ఆమె ఏకంగా వాళ్ళ మీద కేసు ఉండి అతని అంది. దాంతో ఈ చూసారా అసలు స్వరూపం ఇది, ఈమె వద్దంటూ వద్దనుకున్నారు. ఇక ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో ఆమె డోర్స్ క్లోజ్ అయిపోయాయి. ఏ రకంగా ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో యాక్టివ్గా ఉండేటట్టు లేదు, సిచ్యువేషన్ అయితే లేదు. ఇంకేం చేయాలి? వైఎస్ఆర్టీపీ ఒక రకంగా అది గతం అన్నట్టు. మేబీ ఈ వీడియో సమయానికి మన షర్మిల గారు ఏమైనా చెప్పొచ్చు, ఎందుకంటే వాళ్ళ వైఎస్ఆర్టీపీ వాళ్ళతో మాట్లాడుతున్నారట. 2 3 సమయం ఎప్పుడో ప్రెస్ మీట్ ఏదో పెట్టేసి పార్టీ విలీనం ఎక్కడ ఏంటని కూడా చెప్తారని చెప్పేసి అంటున్నారు. ఈ మూమెంట్లో ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే ఆమె భర్త ఇద్దరు కూడా కలగలిపి మాట్లాడుకున్నారు, ఆలోచించుకున్నారు. మేబీ షర్మిల యొక్క తల్లి విజయమ్మ గారు ఆమె కూడా కలిసి ఉండొచ్చు. మరి ఆమె టాపిక్ అయితే అక్కడ బయట రావట్లేదు. ఒకవేళ ఆమె టాపిక్ వస్తే మళ్ళీ కొడుకు జగన్ కూడా ఇబ్బంది అని చెప్పేసి అయి ఉండొచ్చు. బట్ ఆమె ఆ రాష్ట్రం గురించి మనకెందుకు అన్నటువంటి ఈ విజయమ్మ కూతురికి సపోర్ట్ చేస్తూ ఈమె భవిష్యత్తు గురించి కూడా గట్టిగా ఆలోచిస్తుంటారు కాబట్టి కొన్ని సలహాలు సూచనలు గట్టిగానే ఇచ్చుంటారు. ఏ తల్లి కానీ కూతురు కొడుకు సమానమే కదండి. కొడుకు బాగానే ఉన్నారు, కూతురు కూడా బాగుండాలి కదా. సో ఆ వేళ ఏమో సలహాలు ఇచ్చుండొచ్చు ఈమె. సో పెద్ద ఆవిడ. సరే, ఆమె విషయం పక్కన పెడితే ఇప్పుడు షర్మిల అనిల్ విషయాలు మాట్లాడుకుంటున్నాం. జస్ట్ ఇందాకే మా జర్నలిస్ట్ గ్రూప్లో కూడా ఒక మెసేజ్, గిడుగు రుద్రరాజు. సో రుద్రరాజు ఆయన ఎవరైతే ఉన్నారో మన ఏపీ పిసిసి అధ్యక్షుడు, ఆయన ఏమన్నారు, నాకు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అండ్ మా సోనియా గాంధీ తరఫున ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు ఆల్రెడీ లీడ్ ఇచ్చున్నారు, హింట్ ఇచ్చున్నారు, షర్మిల త్వరలో రాబోతుంది అని చెప్పేసి నేను స్వాగతిస్తున్నామన్నారు. ఆల్రెడీ తెలంగాణలో వి హనుమంతరావు అతనేమన్నాడు, నాకున్న సమాచారం వరకు షర్మిల కాంగ్రెస్లోకి రాబోతుంది, ఆ పార్టీని విలీనం చేయబోతుంది అని చెప్పేసి ఆయన అన్నాడు. ఇవన్నీ చూసుకుంటూ ఉంటే ఇక ఏపీలో కాంగ్రెస్ పునర్వైభవం రావాలి. పునర్వైభవం కష్టమేమో కానీ అట్లీస్ట్ కొంచెం జవసత్వాలు అయితే వచ్చేటట్టు. ఒక రకంగా కాంగ్రెస్ అనేది ఏపీలో పాపం బెడ్ మీద ఉన్నట్లు లెక్క. ఏ రకంగా ఒక రోగం వచ్చి ఇప్పుడు ఏమో షర్మిల కనుక జాయిన్ అయితే రాజన్న బిడ్డగా, వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే వైఎస్ఆర్సీపీ వ్యక్తి కాదు, కాంగ్రెస్ వ్యక్తి, కరుడుగట్టిన కాంగ్రెస్ వ్యక్తి. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వీళ్ళకి వీరాభిమాని, వీర విధేయుడు. సో మరి అటువంటి వ్యక్తి బిడ్డగా జగన్మోహన్ రెడ్డి వేరే పార్టీ పెట్టుకొని కాంగ్రెస్ని కోలుకొని దెబ్బకొట్టాడు. ఇప్పుడు షర్మిల వచ్చేసి మరలా ఆ కాంగ్రెస్ని బ్రతికించబోతుంది. అలాంటప్పుడు వైఎస్ఆర్ అభిమానులు ఇటు వస్తారా? అండ్ కాంగ్రెస్ అనగానే అవునన్నా కాదన్నా కొంచెం ఈ ఎస్సీలు తర్వాత ముస్లిం అనేటువంటి కొంచెం చూస్తారు ఇటు సైడ్. సో వాళ్ళు వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నటువంటి వాళ్ళు వచ్చే అవకాశాలు ఉంటాయి. వైఎస్ఆర్ని చూసి మేము ఓటేసాం జగన్కి, జగన్ చూసి మేము ఓటేలేదని ఇప్పుడు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ మరి కొంతమంది న్యూట్రల్గా ఉన్న కూడా వచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చు. ఆడపిల్ల ఎంతో కష్టపడింది పాపం,
అండ్ ఈమెకంటూ కొన్ని ఏం చేయాలి ఏం చేయకూడదు క్లారిటీ ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ పొజిషన్లో అంటే దానికి కారణం ఖచ్చితంగా షర్మిలే. ఆనాడు పాదయాత్ర చేసిన, ఆ తర్వాత ఎన్నికల ప్రచారం చేసిన. సో ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే ఆడవారికి కొంచెం కన్సర్న్ ఉంటుంది కొన్ని అంశాలలో. పర్లేదు ఈమె వెనుక నడుద్దని చెప్పి కొంతమంది నాయకులు అనొచ్చు. ఆల్రెడీ ఆల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డిని కాదని వైసీపీకి రాజీనామా ఇచ్చేసి, ఎమ్మెల్యే పద రాజీనామా ఇచ్చేసి బయటకు వచ్చి నేను ఈ రాజకీయానికి పనికిరానని చెప్పినటువంటి వ్యక్తి తిప్పితే మళ్ళీ 3-4 రోజుల్లోనే నేను రాజకీయాలను ఉంటా, షర్మిల వెనక నడుస్తా, అవసరమైతే జగన్ మీద కూడా కేసులు వేస్తా అని చెప్పినటువంటి వ్యక్తి. సో ఎంత పక్క ప్లాన్తో ఉన్నాడో ఒకసారి మీరు ఆలోచించుకోండి. అతను కాదు, అనిల్ అండ్ షర్మిల. సో ఈ షర్మిల యొక్క మాస్టర్ ప్లాన్ ఏంటి? ఏపీలో అడుగు పెట్టాలి. ఎవరైతే తనను వాడుకుని పక్కన పెట్టున్నారో వారికి తనిచ్చే స్ట్రోక్ మామూలుగా తగలకూడదు. అందులో భాగంగా మనకు వచ్చిన సమాచారం ఏంటంటే, బ్రదర్ నిధులతో చర్చలు చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ పెద్దలు 3 ఆప్షన్లు పెట్టారట. నెంబర్ 1, తెలంగాణ నుంచి రాజ్యసభ పదవి తీసుకొని ఏపీలో బాధ్యతలు చేపట్టి కాంగ్రెస్ సంబంధించి అడుగులు ముందుకు వేయాలి. లేదు, కర్ణాటక నుంచి రాజ్యసభ పదవి తీసుకొని ఏపీలో కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టాలి. ఇవన్నీ కాదు, ముందు కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టి ఏపీలో నేనేంటనేది ప్రూవ్ చేసుకొని అప్పుడు తెలంగాణ నుంచో కర్ణాటక నుంచో రాజ్యసభ పదవి తీసుకుంటే అది మీ ఇష్టం. ఇవన్నీ కాదనుకుంటే వెళ్ళి ఏపీలో కడప ఎంపీగా పోటీ చేసి ఆ తర్వాత అంటే దానికి ముందే పీసీ అధ్యక్షురాలుగా అంటే కాంగ్రెస్లో జాయిన్ అయ్యి లీడింగ్ బాధ్యతలు తీసుకొని కడప ఎంపీగా పోటీ చేయడం. సో ఆప్షన్ మీదే, డెసిషన్ మీదే అన్నట్టు వాళ్ళు చెప్పుకున్నారట. తెలంగాణలో అయితే ఆమె ఇన్వాల్వ్ అవడం అనేది జరగని పని. వేరే రాష్ట్రాల్లో ఆమె చేయగలిగింది ఏమీ లేదు. సో ఏదైనా ఇక్కడ ఏపీలోనే. సో మీరు ఏ చెప్తే దాన్ని బట్టి మనం చేద్దాం అని చెప్పేసి అన్నారట. ఐఎమ్ షూర్, నేను అనుకోవటం అయితే కర్ణాటక నుంచి ఆమె రాజ్యసభ పదవి తీసుకొని ఏపీలో ఆమె కడప నుంచి పోటీ చేయొచ్చని నాకు అనిపిస్తుంది. అప్పుడే కాంగ్రెస్కి ఊపు అనేది వస్తుంది. అండ్ వైసీపీలో ఉన్నట్టు కొంతమంది బయటకు వస్తున్నారు. టీడీపీ జనసేన నుంచి టికెట్లు ఆశిస్తున్నారు. బట్ అక్కడ ఆడ ఉన్న వాళ్ళకి టికెట్లు కష్టంగా ఉంది ఇప్పుడు పొత్తులో భాగంగా, ఎందుకంటే బీజేపీ కూడా కలవబోతుంది కాబట్టి. అప్పుడేం చెల్లి వీళ్ళు వారు కనుక గట్టిగా జనాల్లో పట్టున్న వాళ్ళైతే, ఆ నియోజకవర్గాల్లో ప్రజల అభిమానం చూరగొన్న వాళ్ళు అయితే పోటీ చేయండి, గెలిస్తే సూపర్. ఒకవేళ గెలవకపోతే 2029లో గెలవచ్చు కదా. ఈలోపు తెలంగాణలో వచ్చేసి ఉంది కాంగ్రెస్ వాళ్ళే అధికారంలో. అండ్ అవునన్నా కాదన్నా ప్రతి ఒక్క ఏపీలో పొలిటిషియన్ తెలంగాణలో ఆస్తులు ఉంటూనే ఉంటాయి. సో ప్రజెంట్ గవర్నమెంట్ హెల్ప్ తీసుకొని ఆస్తులు పెంచుకోవచ్చు. వ్యాపారాలు చేస్తారా, రియల్ ఎస్టేటా, కొత్తగా ఏమైనా కొంటారు, ఇక వాళ్ళ ఇష్టం. అన్నీ కూడా లీగల్గానే జరుగుతాయి. ఎటు నుంచి ఎటు చూసుకున్నా ఇప్పుడు షర్మిల రావటం ద్వారా ఏపీలో కాంగ్రెస్ పద్ధతులు తీసుకుంటే వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగులుతుంది. అండ్ పదవి లేదు, వాడుకొని వదిలేశారని చెప్పేసి అనుకున్నటువంటి బ్రదర్ అనిల్కి వచ్చేసి ఎస్, ఇప్పుడు ఆ దేవుడు నాకు సరైన దారి చూపని చెప్పేసి అని అనుకుంటాడు. అండ్ షర్మిల కూడా రాజన్న బిడ్డగా ఇది నా నేల అని చెప్పేసి గట్టిగా చెప్పి ఎన్నికల్లో గట్టిగా పోరాటమే చేయవచ్చు. సో అంతేమో ప్రజలు ఇప్పుడు డిసైడ్ అవ్వాలి. వైసీపీకి మాత్రం కోలుకోలేని దెబ్బ, మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఆల్రెడీ వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు అసంతృప్తులు పెరుగుతున్నాయి. వేరే వేరే పార్టీలు చేరుతూ ఉన్నారు. జనాలు ఏమో బాబోయ్ జగన్ అంటూ ఉన్నారు. రోడ్లు అధ్వానమనే దారుణమైన ట్యాక్సులు ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఆయన బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అయితే కడుపుకి అన్నం తిన వాళ్ళు ఎవరు కూడా 175 వస్తారు ఎవరు అనరు. అసలు వీళ్ళు ఏం చేస్తారు ఏంటి, 3 నెలల నుంచి ప్రభుత్వం ఉండదని వాళ్ళు అంటున్నారు. ఇవన్నీ చూసుకుంటూ ఉంటే వైసీపీ అయితే దారుణంగా ఓడిపోవడం అయితే గ్యారెంటీ నాకైతే అనిపిస్తూ ఉంది. అండ్ షర్మిల ఓడటం ద్వారా కాంగ్రెస్ ఖచ్చితంగా కోలుకునేది. తనకి పునర్వైపు అన్నప్పుడు 2029లో వచ్చే అవకాశం అయితే ఉండొచ్చు. ఎందుకంటే కీలకమైన నాయకులు చేరికే కాంగ్రెస్ ఇప్పుడు అత్యంత ముఖ్యంగా ఏపీలో.